కవిత జాగృతి అధ్యక్షురాలు రాజకీయ పార్టీ కూడా పెడతా అని చెప్పేసి కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఎట్లా ఉంటుంది? 100% ఒకటి ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాటికి ఏదైతే ఉందో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వల్ల ఉద్యమకారులకు ఏదైతే జరిగిందో తర్వాత జై తెలంగాణ మనని వాడి ఈ రోజు సీఎం కుర్చీలో ఎలాగైతే కూర్చున్నాడో దానికి బదులుగానే ఒక రాజకీయ శక్తి ఒక ప్రత్యామ్నాయంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా తెలంగాణ పేరు మీదనే ఒక పార్టీ ఆల్రెడీ పెట్టిండ్రు ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. తొందరలోనే సింబల్ కోసం వెయిట్ చేస్తారు. 100% రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా తెలంగాణ జాగృతి తరపున పార్టీ బరిలో ఉండబోతుంది. అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నారని కూడా ఒక మాట చెప్పారు. ఏదైతే అక్టోబర్ 25 తారీఖు నాడు గన్ పార్క్ వేదికగా తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఏదైతే జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో ఆనాడే రాష్ట్రం మొత్తం జనంబాట కార్యక్రమంలో ఉద్యమకారులు వాళ్ళు చెప్పిన బాధలు వినే ఆనాడు ఏదైతే నేనే ఒక తెలంగాణ బిడ్డను 20 ఏళ్ళు ఉద్యమం చేసిన నన్నే పార్టీ నుంచి దూరం చేసిరు, ఇంతమంది బిడ్డలు బాధపడుతున్నారని చెప్పి అప్పుడే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలని కంకణం కట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తిరుక్కుంటూ వాళ్ళు చెప్పిన ఆలోచనలతోటి ఒక 52 అధ్యయన కమిటీలు కూడా వేసి గ్రౌండ్ లెవెల్లో ఆమె కూర్చుంటే డేటా తీసుకుంటే ఎక్కడికి వెళ్ళైనా వస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మా పార్టీ జాగృతి నాయకులందరినీ గ్రౌండ్ లెవెల్ తిరిగి అధ్యయన కమిటీలో పూర్తి బాధ్యత ఇచ్చి రేపు భవిష్యత్తులో ఏ రకంగా ఉంటే పార్టీ బాగుంటుంది, ఏ రకంగా అంశాలు సమకూర్చాలి రేపు బ్లూ ప్రింట్లో అని మేనిఫెస్టోలో పెట్టాలనే కార్యక్రమంతో ఆలోచనతో 52 అధ్యయన కమిటీలు వేసి అందరికీ భాగస్వామ్యం కల్పించి రేపు అందరినీ రెడీ చేస్తుంది. ఆల్రెడీ అదే వేదికగా బిజీగా ఉన్నారు అక్క. కంపల్సరీ అందరి రాష్ట్రంలో ప్రతి ఒక్క బీద నుంచి పెడితే అగ్రవర్ణాల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరి ఆలోచనల మేరకే రేపు రాజకీయ పార్టీ అవతరించబోతుందని మేము స్పష్టం చేస్తున్నాం. జై తెలంగాణ. తోటి ఉద్యమకారులు ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో జీవితాలు సైతం ద్వారబోసి కుటుంబాలకు ఆ సమయంలో మాకు ఎటువంటి విద్యాదశలో మేము చదువుకునే టైంలో మా ఒక విద్యను వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం కావాలని ఒకే ఒక సంకల్ప దీక్షతోని రాష్ట్రం కోసం చెప్పి పోరాటానికి ముందుకు వచ్చినాం. కానీ వచ్చిన తెలంగాణలో ఎక్కడి నుంచి అయితే వలస వచ్చినటువంటి పార్టీ నాయకులు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా ఉద్యమకారులందరూ కూడా అణిచివేటకు గురవడం జరిగింది. కానీ ఈరోజు నిజమైన తెలంగాణ వాదులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ పుట్టకొక్కలు చెట్టకొక్కలు అన్నట్టుగా ఎక్కడికక్కడ ఉండి ఆర్థిక ఇబ్బందులలో కనీసము ఉద్యమకారులు ఎవరైనా మరణిస్తే తోటి ఉద్యమకారుడు వెళ్ళి ఆ కుటుంబానికి ఆర్థికంగా అందరూ తలా ఇంత సహాయం చేసుకొని ఆ కుటుంబాల్లో అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ 10 ఏళ్ళ తెచ్చుకున్న తెలంగాణ కోసం మేము కొట్లాడితే వచ్చిన తెలంగాణ ఎవరి కోసమో కాదు, దొరల కోసమో లేకపోతే ఇంకెక్కడి నుంచి వలస వచ్చినటువంటి వేరే పార్టీ నాయకులకు వేరే వాళ్ళకో వెళ్ళినట్టు అయింది. కానీ నిజమైన తెలంగాణ ఉద్యమకారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా బాగుపడిన సందర్భం లేదు. ఇది మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఉద్యమాలలో కేసులు పెట్టుకున్నాం, ఆ కేసులకే ఖర్చులు పెట్టుకున్నాం. ఇంటికి వచ్చి అన్నం తింటే మా తండ్రి ఎవరైతే ఉండేవాడో మమ్మల్ని తిట్టేవాడు. ఏం తెలంగాణ, ఎక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, తినడానికి నీ భవిష్యత్తు ఏంది, నీ ఉద్యోగం ఏంది అని చెప్పేసి అనేసి పోయి పని చేసుకోరా అని చెప్పేసి అరిసిన రోజులు ఉండే. అవన్నీ కూడా పక్క పెట్టి మా రాష్ట్రం మా లక్ష్యం మాకు వస్తే, మా ఉద్యోగాలు మాకు వస్తే, మా నీళ్ళు మాకు వస్తాయి అని చెప్పేసి ఆకాంక్షించినాం. కానీ వచ్చిన తెలంగాణ మా ఉద్యోగం కాదు కదా, మా బతకడమే వినికిడిగా చాలా ఘోరమైన పరిస్థితులలో ఉన్నాయి. కానీ ఈరోజు నిజమైన తెలంగాణ ఉద్యమకారుల కోసం మేడం కవిత గారు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఇవాళ మాట్లాడడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా 6 గ్యారంటీల పథకాలు ఎలక్షన్లకు ముందు చెప్పి 250 గల స్థలం ఇస్తామన్నారు, ఉద్యమకారులకు సంబంధించి కార్డులు ఇస్తామన్నారు, ఉద్యమకారులకు స్థలాలు ఇస్తామన్నారు, అదే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తా అన్నారు. ఇవన్నీ కూడా హామీలు ఎన్నో చెప్పడం జరిగింది ఉద్యమకారుల కోసం. కానీ ఏ ఒక్కటి కూడా గత 3 ఏళ్ల పాలనలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. అందుకోసం ఇవాళ మేడం గారు దాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి ఉద్యమకారుల పక్షాన యాజ్ ఒక తోటి ఉద్యమకారునిగా, ఒక ఉద్యమ బిడ్డగా ఎక్కడ ఉద్యమకారుల కోసం పోరాటం జరిగినా అక్కడ నా వంతు పాత్ర ఖచ్చితంగా కీలకంగా ఉంటుందని చెప్పి నేను నిరూపించుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ అండి. నేను 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నాము. మేము అప్పుడు గ్రూప్ 1 గురించి కొట్టడం జరిగింది. అప్పుడు గ్రూప్ 1 నిరుద్యోగ జేఏసీ అని కూడా ఏర్పడి మేము అప్పుడు అందరం ఏం చేస్తామంటే మనకు తెలంగాణ వాటా 610 జీవో ప్రకారంగా మనకు తెలంగాణ వాటా 42% రావాలని చెప్పేసి దాని మీద మేము అప్పట్లో సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు వెళ్ళి గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు నిలిపివేయాలి, తెలంగాణ వచ్చిన తర్వాతనే అప్పటి వరకు తెలంగాణలో ఏ నియామకాలు చేపట్టద్దని చెప్పేసి మేము చాలా ఉధృతంగా మేము ఉద్యమం చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో వెళ్ళి ఇక్కడ న్యాయం జరగదని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేసి గ్రూప్ 1 ఆపేయాలని చెప్పేసి అప్పట్లో కేసు వేసి మేము గ్రూప్ 1
ఎగ్జామ్ని బైకాట్ చేసిన మేము విద్యార్థులు కొంతమంది ఉన్నాం. మాకు అప్పుడు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడైనా కనీసం అప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళకి ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో వాళ్ళని గుర్తించి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏమైతే ఉన్నాయో తెలంగాణ జాగృతి ఈ ఆధ్వర్యంలో కొన్ని ప్లాట్ఫామ్స్ జరుగుతున్నాయి. ఏమని తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని చెప్పేసి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 నేను బైకాట్ చేసినాను. సీరియస్ ఆస్పిరెంట్ నేను అప్పట్లో. నేను ఎగ్జామ్ని బైకాట్ చేసి నేను నా జీవితాన్ని పనంగా పెట్టి అప్పట్లో నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాను. ఇలాంటి మాకు ఏం న్యాయం జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా గ్రూప్ నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు మా ఏజ్ అయిపోయింది. మేమేం చేస్తాం ఇప్పుడు? మా పరిస్థితి ఏంది? మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పట్లో మేము సాగరహారం కానీ మిలియన్ మార్చి కానీ మేము అప్పుడు కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మేము ఉస్మానియా క్యాంపస్ వరకు ర్యాలీ తీసాం. అప్పట్లో ఇన్ని ఉద్యమాలు చేసి మేము తెలంగాణ ఉద్యమంలో నష్టపోయిన మేము చాలామంది విద్యార్థులు ఉన్నాము. మాలాంటి కొంతమంది గుర్తించి మాకు ఏదైనా తగిన న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా అయితే మాకు తెలంగాణ ఉద్యమకారులు ఒక వేదికగా మా కవితక్క మాకు చేస్తుందో దీన్ని మేము 100% స్వాగతిస్తున్నాము. మా జాగృతి పక్షాన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. నా పేరు మహేష్. నేను తెలంగాణ జాగృతి సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు ఉద్యమకారుల కోసం కవితక్క గారు పెట్టిన ఈ సభ ఉందో, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాళ్ళకి ఇస్తాన్న భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేటాయించాలని చెప్పి కవితక్క గారు ఈరోజు ఈ సభ పెట్టడం జరిగింది. ఇంకొకటి వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ ఏదైతే ఉన్నాయో అన్నీ చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము. ఇంకోటి ఏదైతే కవితక్క గారు బీసీ 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम नाजरीन, आज देख सकते हैं तेलंगाना बस प्रोग्राम में उद्यमकारों में कविता अक्का आज मीटिंग करे. सबके लिए कविता अक्का आवाज़ उड़ा रहे. आप सभी लोग कविता अक्का को सपोर्ट करिए. अपने को पूरे गवर्नमेंट जो है काम बराबर नहीं कर रही, हम उसके लिए कविता अक्का आवाज़ उड़ा रहे हैं. आप सभी लोग कविता अक्का का साथ दीजिए, सपोर्ट उनको करो. कविता अक्का ह्यूमन राइट्स के लिए लड़ रही. आप लोग सब एक होकर आवाज़ उनके साथ सपोर्ट करिए उनको. जय तेलंगाना, जय तेलंगाना, जय जागृति.